ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము. అయితే ఇప్పుడు వారి యొక్క ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని మొదలైనటువంటి ఈ నలుగురిలో కూడా నిత్యము పరమాత్మతో కూడి ఉండేవాడు, ఒక్క పరమాత్మ యందే భక్తి కలిగినవాడు అయిన జ్ఞాని మాత్రమే శ్రేష్ఠుడగుచూ ఉన్నాడు. అటువంటి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైనటువంటి వాడను, అతడు కూడా నాకు చాలా ఇష్టుడే అనే విషయాన్ని సాక్షాత్తు పరమాత్మే తెలియజేస్తూ ఈ నలుగురు భక్తులలో కూడా ఎవడు శ్రేష్ఠుడో ఇక్కడ తెలియజేశారు కదా. వారందరిలో కూడా జ్ఞాని మాత్రమే ఉత్తముడు అని చెప్పబడింది. ఎలాగంటే అతనిలో తక్కిన ముగ్గురికి లేనటువంటి 2 రకాలైన విశిష్టమైన గుణాలు ఉన్నవి. అవి ఏమిటి అంటే నిత్యయుక్తత్వము, రెండవది ఏకభక్తి. అంటే నిత్యయుక్తత్వము అంటే నిరంతరము కూడా పరమాత్మతో, దైవంతో సంబంధం కలిగి ఉండడం. అంటే జ్ఞాని నిరంతరము కూడా ఆత్మధ్యానపరుడై ఆత్మయందు స్థితి కలిగి ఉంటాడు అనే కదా అర్థము. తక్కిన వారైనటువంటి ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి అప్పుడప్పుడు మాత్రమే దైవాన్ని స్మరిస్తారు. వారు ఆ నిత్యయుక్తులే. అంటే అవసరమైనప్పుడు మాత్రమే వారు పరమాత్మను స్మరిస్తారు. వారు కొంతకాలం దైవ చింతన చేస్తారు, తర్వాత ప్రపంచ కార్యాలయందు ప్రవేశించి దైవాన్ని మరిచిపోతూ ఉంటారు. జ్ఞాని మాత్రమే సర్వకాలముల యందు, జరిగిపోయిన కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమునందు, జరగబోవు కాలమునందు కూడా మరి వాని యొక్క జాగ్రత్త అవస్థనందు, నిద్రపోతూ ఉన్నప్పుడు సుషుప్తి అంటే గాఢ తమస్సునందు కూడా భగవంతునితో, తన యొక్క ఆత్మతోనే కూడి ఉంటాడు. అదే కదా నిత్యయుక్తత్వము అంటే శాశ్వత కాల సంబంధము. నిరంతరము కూడా వెలుగునందు ఉండడం చేత అటువంటి వారి దగ్గరకు చీకటి రాదు. నిరంతరము కూడా జ్ఞానమునందు ఉండేటువంటి వారి దగ్గరికి ఆ జ్ఞానము వచ్చి చేరదు. కాబట్టి వారు ఎటువంటి మాయామోహమైతే ఉంటుందో దానిని జయించి వేసిన వారే సర్వము కంటే కూడా ఉత్కృష్టులై విరాజిల్లుచూ ఉంటారు. తక్కిన వారు నిత్యయుక్తులా అంటే కాదు కదా. కొంతకాలం భగవంతుణ్ణి మర్చిపోవడం వలన వారి యందు అజ్ఞానం వచ్చి చేరడానికి కూడా అవకాశం ఉన్నది కదా. సాధకులైనటువంటి వారు ప్రారంభంలో కొంతకాలం భగవంతుని యొక్క ధ్యానం చేసుకొని తర్వాత కొంతకాలం ఇతరమైన పనులకు వినియోగం చేసుకున్నప్పటికీ కూడా క్రమక్రమంగా ఆ ధ్యాన కాలాన్ని, దైవనిష్ట సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. చివరకు వారు నిరంతరము కూడా దైవనిష్టత్వ రూప లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అప్పుడే కదా అతడు దైవభక్తులు అందరిలోకి కూడా అగ్రగణ్యుడై అలరారుతాడు. అటువంటి వాడే కదా నిత్యయుక్తుడు అయినటువంటి జ్ఞాని. అటువంటి జ్ఞానికే తక్కిన భక్తుల అందరిలో కూడా భగవానుడు వారికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చివేశారు. ఇంకా జ్ఞాని యొక్క 2వ లక్షణం ఏమిటి అంటే ఏకభక్తి. అంటే జ్ఞానికి 2-3 భక్తులు ఉండవని, ఒకే భక్తి ఉంటుంది అని కదా అర్థం. అతనిది పంచవిధ 5 రకాల భక్తి, నవవిధ అంటే 9 రకాల భక్తి, శతవిధ భక్తి 10 రకాల భక్తి అంటే కాదు. ఏకభక్తి అంటే ఒక్క పరమాత్మ యందు తప్ప మరి దేని యందు కూడా భక్తి లేనటువంటి వాడు. భక్తి అంటే వినయముతో కూడినటువంటి నమ్మకం కలిగినటువంటిదే భక్తి తత్వం. అటువంటిది మరి పరమాత్మ యందు తప్ప నమ్మకము కానీ వినయము కానీ పరమాత్మ యందు మాత్రమే ఉంటాయి. కానీ మరి ఏ వస్తువునందు కానీ ఎటువంటి పదార్థమునందు కూడా ఉండదు.
ప్రపంచంలోని జనులలో కొందరికి ధనమందు కోరిక, కొందరికి కీర్తి యందు ఇష్టం, కొందరికి భార్య యందు కోరిక, కొందరికి అధికారమందు ఇష్టం, మరికొందరికి విషయభోగాల పట్ల ప్రీతి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ జ్ఞానికైతే ఒక్క భగవంతుని యందు తప్ప, తన యొక్క ఆత్మతత్వమైనటువంటి భగవంతుని యందు తప్ప తక్కిన దేని యందు కూడా భక్తి, ప్రీతి అనేటువంటిది ఉండదు. తక్కిన వారికైతే అనేక విషయాల యందు ఇష్టం ఉండడం వలన ఏకభక్తి లేదు అనే కదా చెప్పడం. అలా ఏకభక్తి లేని కారణము చేత మనసు ఏమవుతుంది? చంచలంగా ఉంటుంది. ఒకే వస్తువునందు ఏకాగ్రత, నిష్ఠ లేనిది అయి ఉంటుంది. ధ్యాన నిష్ఠ ఎందైతే ఈ చంచలత్వం అనేది పనికొస్తుందా? లేదు. ఒకే దైవ వస్తువునందు, ఆత్మయందు దృష్టిని ఏకాగ్రంగా నిలపాలి. భగవంతునికి వ్యతిరిక్తములైనటువంటి వస్తువుల మీదకి దృష్టి ఏమాత్రం పోనివ్వకూడదు. ఇదే కదా ఏకభక్తి. ఇటువంటిది జ్ఞానికి ఉన్నది. కాబట్టి అతడు భక్తులందరిలో కూడా భగవంతుని దృష్టి యందు కూడా సర్వోపరి స్థానాన్ని అలంకరించడానికి కారణమైంది. అందుకే అటువంటి జ్ఞానికి భగవంతుని యందు అమితమైన ప్రీతి ఉంటుంది అని కదా తెలుస్తూ ఉన్నది. జ్ఞాని దృష్టి ఎందైతే దృశ్య వస్తువులన్నీ నశించిపోతాయే కావున వాని యందు అతడు ఏమాత్రము కూడా ఇష్టపడడు, ప్రీతిని చెందడు. శాశ్వతమైన పరమాత్మ యందే మిక్కిలి ప్రీతిని ఉంచుతాడు. ఈ ప్రకారంగానే భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుని ప్రేమిస్తాడు, భగవంతుడు కూడా భక్తుణ్ణి అలాగే ప్రేమిస్తాడు అని చెబుతూ అతడు నాకు మిక్కిలి ప్రియుడు అనేటువంటి అర్థాన్ని సచ మమ ప్రియ అనేటువంటిదే కదా సూచిస్తూ ఉన్నది. ప్రాపంచిక జనుల యొక్క ప్రియమును సంపాదించడం మంచిదే అయినప్పటికీ కూడా ఈ దైవం యొక్క ఇష్టాన్ని సంపాదించడం ఇంకా మంచిది కదా. అది జీవుని యొక్క అహోభాగ్యమే అయి ఉంటుంది కదా అని చెబుతూ, అటువంటి స్థితియే చేకూరినట్లయితే ఇక జన్మ సార్థకమైపోతుంది. ఇతరులు మెచ్చినట్లయితే ఏ కొద్దో లభిస్తుంది, కానీ భగవంతుడు మెచ్చినట్లయితే సాక్షాత్తు మోక్షము లభిస్తుంది కదా. అందుకే దీనికి ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం. ఒక తల్లి బిడ్డలు రోజు కూడా వాళ్ళు అవసరమైన వస్తువులు కొనుక్కొచ్చుకోవడానికి ఒక కిరాణా షాపు దగ్గరికి వెళ్తారు. ఆ పిల్లాడు చాలా బుద్ధిమంతుడు, తెలివైనటువంటి వాడు. సరే, వాడు ఏ అల్లరి చెయ్యడు కాబట్టి వాళ్ళమ్మ వాడిని చక్కగా నడిపించుకొని ఆ దుకాణానికి వెళుతుంది. ఆమెకు కావలసినటువంటి వస్తువులను తీసుకుంటుంది, వస్తుంది. ఆమె తీసుకున్నంతసేపు కూడా ఇక వాడు అలా కదలకుండా బుద్ధిగా అలా చేతులు కట్టుకొని చక్కగా ప్రక్కన నిల్చుంటాడు. ఏ వస్తువును సహజంగా పిల్లలు అవి ఇవి లాగేస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లవాడు మాత్రం ఏమీ లాగడు. దుకాణదారు వాడిని అనేక పర్యాయాలు వాళ్ళ అమ్మతో వాడు రావడం బాలుడు చూశాడు. చూసి వాడి యొక్క వైఖరి పట్ల ముచ్చట వేసింది దుకాణదారుడికి. ఒరే నాన్న, రోజు ఇలాగే ఉంటున్నావు, నువ్వు ఎప్పుడు వచ్చినా నాకు చాలా ముచ్చట వేస్తోంది నీ పద్ధతి. అదిగో ఆ డబ్బాలో కొన్ని చాక్లెట్లు ఉన్నవి, చాక్లెట్లు సీసాకి నిండుగా పోసి ఉన్నవి. వాళ్ళు దుకాణదారుడు అన్నప్పుడు అమ్ముకోవడానికే కదా. ఆ డబ్బాలో చాక్లెట్లు తీసుకో అని చెప్పారు. చెప్తే వాడు నవ్వాడు, కానీ తీసుకోలే. మళ్ళీ చెప్పాడు, అయినా నవ్వాడు పిల్లాడు, మళ్ళీ తీసుకోలే. సరే, వాళ్ళమ్మ కావలసిన వస్తువులు తీసుకున్నది, సంచిలో పెట్టుకున్నది. అప్పుడు దుకాణదారు ఏం చేశాడంటే, ఏమిరా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు తీసుకోవు అని ఆ సీసా మూత తనే ఓపెన్ చేసి ఒక పిడికడి చాక్లెట్లు తీసి వాడి దోసిట్లో పోసాడు. అవన్నీ వాడి దోసిలి పట్టకుండా, వాడివి చిన్ని చేతులు కదా, ఆ దోసిలి పట్టకుండా కొన్ని కింద పోయినవి. వాళ్ళమ్మ అవి తీసి తర్వాత ఒక సంచిలో వేసుకొని వాళ్ళిద్దరూ వెళుతూ ఉన్నారు. ఇక వాళ్ళమ్మ అడుగుతుంది వాడిని, ఏమిరా నువ్వు తర్వాత అతను తీసిస్తే నువ్వు తీసుకున్నావు, కానీ ముందుగా అతను ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు ఆ డబ్బాలో చేయబెట్టి నీకెందుకు, నీ అంతటికి నువ్వు తీసుకోలేదు, నేను కూడా తీసుకోమని సంజ్ఞ చేశాను కదా, నువ్వెందుకు తగలలేదు అని. అప్పుడు ఆ చిట్టి బుర్రగాడు ఏమంటాడంటే, అమ్మా నా చేతులు చాలా చిన్నవి,
నేను పిడికిడి పెట్టి తీసుకుంటే ఒక 5, 6 వస్తాయి. అదే ఆ అంకులు పెట్టి ఇచ్చారనుకో, ఆ అంకుల్ చేయి పెద్దది కదా, ఆ అంకుల్ చేత్తో చాక్లెట్లు ఇస్తే చూడు నా దోశలంతా నిండిపోయి నా జేబంతా నిండిపోయింది, అందుకే నేను తీసుకోలేదమ్మా అని చెప్తాడు. అంటే ఆ చిట్టి బుర్రలో ఎంత తెలివి ఉంది. అందుకే ఇక్కడ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయంలో మరి ఆ యొక్క పరిసరాలలో ఉన్నటువంటి కొంతమంది ఇష్టాన్ని పొందితే పొందవచ్చు, కానీ అది కూడా ఒక హద్దు వరకే, ఒక పరిమితి వరకే ఉంటుంది. అటువంటి స్థితి అంటే ఇక ఆ యొక్క పరమాత్మయే ఇష్టపడ్డాడు అనుకో. ఇప్పుడు ప్రాపంచిక సంబంధంగా కొంతమంది ఇష్టపడితే మంచిదే, అయినప్పటికీ కూడా దైవం యొక్క ప్రియాన్ని సంపాదించడం ఇంకా మంచిది కదా. పిల్లవాడు గనక దుకాణదారుని యొక్క మరి ప్రేమకులో వశపడ్డాడు అన్నప్పుడు ఆ ప్రేమకు పిల్లవాడి బుద్ధికి దుకాణదారు వశపడ్డాడు అంటే ఎంత తీసిచ్చాడు. అదే పిల్లాడే తీసుకుంటే 4-5 తీసుకునేవాడు. కానీ ఇక్కడ అదే పరిసరాలలో ప్రాపంచిక సంబంధమైన వారు తనకి కొంత తన మీద ఇష్టం కలిగి ఉంటే వాళ్ళు ఏ పాటి సహాయం చేయగలరు అంటే ప్రాపంచిక సంబంధమైన వస్తువుల వరకే చేయగలరు, కానీ అంటే జీవితాన్ని ఉద్ధరించగలిగినటువంటి స్థితికైతే వారు చేయలేరుగా. అదే పరమాత్మ దైవం యొక్క ఇష్టాన్ని పొందినటువంటి వారైతే ఇంకా మంచిది కదా. ఆ విధంగానే ఎంత సౌభాగ్యాన్ని పొందుతారు అంటే ఇక వాని భాగ్యమే భాగ్యం. అంటే భగవంతునికి ఇష్టం భక్తునిపై ఎప్పుడైతే ప్రసరించబడిందో వాని యొక్క స్థితి ఎట్లా ఉంటుంది అంటే వాని యొక్క జన్మ ఇక సార్థకమైపోతుంది. ఇతరులు మెచ్చినట్లయితే ఏ కొద్దిగానో లభిస్తుంది, కానీ భగవంతుడే మెచ్చితే సాక్షాత్తు మోక్షమే కదా లభిస్తుంది అని చెబుతూ, అందుకే జ్ఞానికి ఏకభక్తి ఉంటుంది. జ్ఞానికి ఏకభక్తి ఉండడం వలన అలా ఉంటుంది అని చెప్పడం వలన వాస్తవానికి భక్తికి జ్ఞానానికి భేదం ఉన్నదని చెప్తామా? అస్సలు భేదం లేదు, అభిన్నమైన స్థితి. భక్తి జ్ఞానము రెండూ ఒకటే. జ్ఞానమే భక్తిగా పరిణమిస్తుంది, భక్తియే జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఈ విధంగా భేదం లేదు అనేటువంటి విషయమే మనకు తేట తెల్లమొగుతూ ఉన్నది కదా. జ్ఞానికి భక్తి ఉంటుంది, భక్తునికి జ్ఞానం ఉంటుంది. అంటే భక్తుడు జ్ఞాని, జ్ఞాని భక్తుడు రెండు ఒక్కరేగా. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే భావం ఉన్నదా? లేదుగా. అనుభవంలో చూసుకున్నట్లయితే ఈ సత్యాలన్నీ కూడా చక్కగా తెలుస్తాయి. చెప్పుకోవడం అనేటువంటిది వేరుగా ఉంటుంది, దాని గురించి ఆలోచించడం వేరుగా ఉంటుంది. అనుభవ సిద్ధిని పొందడం సత్యమై సరి అయినది అయి ఉంటుంది. అందుకే పరాకాష్ఠ యందు ఏ విధంగా ఇక అది పతాకస్థాయి, ఒక అల్టిమేటం స్టేజ్, అటువంటి దాని యందు భక్తి జ్ఞానము ధ్యానము అన్నీ ఒకటే అయి ఉంటాయి. ధ్యానము చేసేటువంటి వాడే జ్ఞానము కలిగి ఉంటాడు. ఆ జ్ఞానం కలిగి ఉన్నవానికి భక్తితోటే ధ్యానము సమకూరుతుంది. ఈ యొక్క జ్ఞానం ద్వారానే భక్తి ధ్యానము సమకూరినప్పుడు ఆ ధ్యానం ద్వారానే వాడు తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలిగినటువంటి ఆత్మజ్ఞాన స్థితి పొందుతాడు. ఈ రెంటికి కూడా మూలమైనటువంటిది భక్తియే. భక్తికి మూలం ధ్యానము, ధ్యానానికి మూలం భక్తి, ఈ భక్తి ధ్యానానికి మూలం జ్ఞానము. ఈ మూడు కూడా ఏకరూపమే అని చెబుతూ, అంటే జ్ఞాని అయినటువంటి వాడు నలుగురు, అంటే ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అనేటువంటి నలుగురు చెప్పబడినటువంటి భక్తుల్లో జ్ఞాని మాత్రమే శ్రేష్ఠుడు. ఎందువల్లనంటే అతనికి నిత్యయుక్తత్వము, నిరంతరమైనటువంటి కొనసాగుతూ ఉన్న దైవ సంబంధమే ఉంటుంది. ఇంకా కూడా ఏకభక్తి, నిత్యయుక్తత్వము అనే రెండు విశిష్టమైన గుణాలు ఉన్నవి కదా. అవి మిగతా ముగ్గురికి కూడా లేవు. కాబట్టి ఈ నలుగురు భక్తుల్లో కూడా జ్ఞాని మాత్రమే శ్రేష్ఠుడు అని చెబుతూ, జ్ఞానికి ప్రపంచమున అందరికంటే కూడా మిక్కిలి ప్రియుడు భగవంతుడే కదా. భగవంతునకు అందరికంటే మిక్కిలి ప్రియుడు జ్ఞానియే. కాబట్టి జనుల యొక్క కర్తవ్యం ఏమిటంటే ఏకభక్తి రూపమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి.
దాని ద్వారా భగవంతునకు అతి దగ్గరగా అతి ప్రియుడు అవడం కోసం, భగవంతునికి తను ఎంతో ఇష్టమైన వాడిగా ఉండడం కోసమే ప్రయత్నించాలి కదా. అయితే తక్కిన భక్తుల మాట ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. వీరందరూ కూడా ఇప్పటిదాకా మనం నలుగురు భక్తుల గురించి చెప్పుకున్నాము కదా. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని. అంటే ఆపద యందు ఆపద తొలగాలని, కష్టం వస్తే కష్టం తొలగాలని, అనారోగ్యం వస్తే అనారోగ్యం తొలగాలి అని అవసరమైనప్పుడు దైవాన్ని ప్రార్థించేటువంటి వాడు కూడా పుణ్యాత్ముడే అనేవాడు ఆర్తుడు అనే భక్తుడు. జిజ్ఞాసువు దైవం యొక్క, భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అని కోరిక కలిగినటువంటి వాడు, ప్రయత్నించేటువంటి వాడు జిజ్ఞాసువు. అర్ధార్థి తను ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాలను, సంపదలను, ఐశ్వర్యాలను పెంచుకోవాలి అని కోరుకునేటువంటి వాడు ఆ కోరిక తీరే నిమిత్తం భగవంతుణ్ణే ప్రార్థించి ప్రాపంచక ఐశ్వర్యం కూడా భగవంతుని ద్వారానే లభిస్తుంది అనే నమ్మిక కలిగి ఆ నమ్మకంతోనే పరమాత్మను, భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి వాడు అర్ధార్థి. అదే జ్ఞాని అయితే జ్ఞానియే పరమాత్మ, పరమాత్మయే జ్ఞాని. ఒక ఏ విధంగా అంటే ఏకభక్తి, నిరంతర యుక్తత్వము కలిగి ఉండేటువంటి వాడే జ్ఞాని. కాబట్టి ఇక్కడ ఈ నలుగురు భక్తులు కూడా మనం 4 రకాలుగా ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని అని చెప్పుకున్న ఈ నలుగురు భక్తులు కూడా మంచివారే. కానీ అందులో జ్ఞాని అయితే సాక్షాత్తు కూడా ఆ జ్ఞానియే నా స్వరూపము అని నా అభిప్రాయం అని చెబుతూ, ఎలాగంటే అతడు నాయందే చిత్తాన్ని స్థిరంగా నెలకొల్పుతాడు, నన్నే అన్నింటికంటే ఉత్తమమైన సర్వోత్తమమైనటువంటి ప్రాప్యస్థానంగా నిశ్చయించి నన్ను ఆశ్రయించుకొని ఉంటాడు అని చెబుతూ, మనం ఇప్పటికి చెప్పుకున్నటువంటి నలుగురు భక్తులలో కూడా జ్ఞాని శ్రేష్ఠుడు అని చెప్పినంత మాత్రము చేత తక్కిన వారు తీసివేయదగిన వారు అనేటువంటి అర్థమైతే కాదు కదా. వారు కూడా మంచివారే. భక్తి లేని సామాన్యుల కంటే వారు ఎంతో ఉత్తములు. అసలు ప్రపంచంలో తప్ప మరొకటి లేదు అని భావించి భగవానుని గురించి తెలియకపోవడం, ఒక దైవతత్వం గురించి తెలియకపోవడం, దైవం ఉన్నాడు అనే ఆలోచన కూడా లేకుండా ఉండడం అనే అటువంటి నాస్తికత్వం కంటే కూడా భక్తి లేని సామాన్య జీవులు కష్టాలు వస్తే కష్టాలు, సుఖాలు వస్తే సుఖాలు అనుభవిస్తూ దైవాన్ని గురించి తెలియకుండా ప్రపంచంలోనే శరీరాలు కొనసాగిస్తూ పుడుతూ చస్తూ ఉండేటువంటి వారందరికంటే కూడా ఈ కోరికలతో ఉన్నటువంటి ఈ 3 రకాల భక్తులు కూడా ఎంతో ఉత్తములే, చాలా మంచివారే. ఎందుకంటే వారు శ్రద్ధతో ఏదో ఒక విధంగా దైవాన్నే కదా ఆరాధిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే మా అనారోగ్యాన్ని బాగు చేసి ఆరోగ్యాన్ని కుదుటపరిచేది, మాకు వచ్చినటువంటి ఆపదను తొలగించి మాకు చక్కగా ఉండేలాగా చేయడం, మా యొక్క మరి ఆపదను తొలగించేటువంటి వాడు భగవంతుడే అని ప్రార్థించడం అనేటువంటిది మంచిదే కదా. ఇంకా కూడా భగవంతుని యొక్క తత్వాన్ని గురించి తెలియజేయడం అనేటువంటిది భగవంతునికే సాధ్యం కాబట్టి భగవంతుణ్ణే వేడుకోవడం, అది జిజ్ఞాసు లక్షణం. మరి ప్రాపంచక సంబంధమైన సౌకర్యాలు అనుభవించడానికి, ప్రాపంచక సంబంధమైన ఐశ్వర్యాన్ని కోరడం కూడా భగవంతున్నే వేడుకోవడం, ఇది కూడా మంచిదే కదా. కాబట్టి ఎందుకంటే వారు శ్రద్ధతో ఏదో ఒక విధంగా కోరిక మాత్రము చేతనైనా సరే దైవాన్నే ఆరాధిస్తూనే ఉన్నారు కదా. కాబట్టి వారందరినీ కూడా ఉదారులు అంటే మంచివారే అని కదా భగవానుడు ఇక్కడ తెలియజేసి ఉన్నారు. అయితే వారందరిలో కూడా ఈ నలుగురిలో కూడా ఈ ముగ్గురిని ప్రక్కకు పెడితే జ్ఞాని యొక్క అంతస్తే పెద్దది. నలుగురికి 4 రకాల స్థాయిలు ఉన్నవి. ఈ 4 రకాల స్థాయిల్లో జ్ఞానిది అత్యున్నతమైనటువంటి స్థాయి. ఆయన ఎక్కినటువంటి అంతస్తు ఒక అత్యున్నతమైనటువంటిది.
అందుకు కారణం ఏమిటి అంటే ఎడతెగనటువంటి కొనసాగుతూ ఉన్నటువంటి నిరంతరమైన భగవంతుని యొక్క చింతన చేత అతడు సాక్షాత్తు కూడా ఏ విధంగా అయ్యాడు అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపుడే అగుచూ ఉన్నాడు. ఒక తైలదారిలాగా, ఒక ఖండింపు లేకుండా, ఒక పరిమితి లేకుండా అవిచ్ఛిన్నంగా అపరిమితంగా భగవానుని ధ్యానించి భగవత్ స్వరూపుడే అవుతూ ఉన్నాడు. అందుకే మనకేమని చెప్తూ ఉన్నాడు అంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు ఆ బ్రహ్మవేత్తే అవుతాడు. బ్రహ్మమునందు వాడు మరి పరబ్రహ్మమును గురించి తెలిసినటువంటి వాడు పరబ్రహ్మస్వరూపుడే అవుతాడు. అంటే బ్రహ్మమును గురించి తెలిసినటువంటి వాడు బ్రహ్మైవ భవతి, బ్రహ్మమునందే లీనమవుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ బ్రహ్మవేత్త అన్నప్పుడు సాక్షాత్తు కూడా మరి బ్రహ్మమే అగుచూ ఉన్నాడు కదా అని మనకి ఏమి చెప్పింది శృతి అంటే వేదమే తెలియజేసింది. ఎలా నొక్కి నొక్కి మరి దాన్ని గట్టిగా నొక్కి వక్కాణిస్తూ ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు సముద్రంలో పడిపోయినటువంటి వడగండ్లు ఉన్నాయి. అవేమవుతాయి, ఆ వడగండ్లను పట్టుకొని పక్కకి తీయగలమా? తీయలేం, సముద్ర రూపంలో లీనమైపోతాయి. అయితే ఆ వడగండ్లు అన్నప్పుడు అవి నీరే ఘనీభవించి చిన్ని చిన్ని రాళ్ళుగా ఉంటాయి. అవి పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు. సముద్రం నందు పడినవి సముద్రంలో నీరుగానే మారిపోతుంది. అలాగే జ్ఞాని యొక్క చిత్తము కూడా ఏమవుతుంది, బ్రహ్మమునందు లయించిపోతుంది. అంటే బ్రహ్మతత్వాన్ని గురించి తెలిసి బ్రహ్మైవ భవతి, వాని యొక్క చిత్తము కూడా బ్రహ్మమునందు లయమైపోయి బ్రహ్మాకారంగానే మార్పును పొందుతుంది. ఇంకా వానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞాని అనే ఒక మనుజ రూపం అనేది ఉండదు. శరీరం ఉన్నంత కాలం యథాస్థితమైనటువంటి కార్యాలు వ్యవహరిస్తున్నట్లు మనలాంటి వారికి కనబడతారే కానీ వారు బ్రహ్మస్వరూపమై బ్రహ్మాకారమై ఉన్నట్లు బ్రహ్మాకారమే అయి ఉంటారు. వ్యక్తి రూపంగా చూసిన వారికి వ్యక్తి రూపంగానే, పరమాత్మ తత్వముతో చూసిన వాడు పరమాత్మ యందే పరిడి విల్లుతాడు కదా. ఆ విధంగా బ్రహ్మాకారంగానే మార్పును చెందుతాడు. కాబట్టి జ్ఞానికి భగవంతునికి కూడా ఏమాత్రము కూడా వ్యత్యాసము భేదము లేదనే కదా ఇక్కడ చెప్పబడింది. మే మతం, ఇదే నా నిశ్చయం అని సాక్షాత్తు ఎవరు చెప్పారు? పరమాత్మే, గీతాచార్యులైనటువంటి భగవానుడే మే మతం, ఇది నా నిశ్చయం అంటే ఆ జ్ఞాని యొక్క చిత్తము బ్రహ్మమునందు లయమైపోయి బ్రహ్మాకారంగానే పరిణమిస్తుంది. కాబట్టి జ్ఞానికి భగవంతునికి ఏ భేదము లేదు అని కదా చెప్పబడింది. ఇది నా నిశ్చయం అని పరమాత్మే చెప్పడం వలన ఈ మాటల యొక్క పరమ సత్యత్వము అనేది మనకు తెలుస్తూ ఉన్నది కదా. అదే తక్కిన ముగ్గురు భక్తులు అయితే ఈ ద్వైత ప్రపంచమును తిరుగాడుతూనే ఉంటారు. ద్వైతము అనేకత్వము అంటే అనేక శరీరాలు తీసుకుంటూ వదులుతూ ఉండేటువంటి ఈ ద్వైత ప్రపంచము అంటే ప్రకృతి పురుషులు అంటే ఈ యొక్క ప్రకృతి జన్యమైనటువంటి ఈ గుణాలు ఇంద్రియాలతో కూడుకొని వాడు సాక్షాత్తు కూడా పరమాత్మ స్వరూపుడే అయినా కూడా ఈ ఇంద్రియాలను ఆసరా చేసుకున్నప్పుడు తను దేహగతుడైనటువంటి జీవునుగా పరిణామం చెంది ఇక వాడు జీవుడుగానే ఉంటుంటాడు. కాబట్టి ఇక అందుకనే తక్కినటువంటి ముగ్గురు భక్తులు కూడా ఆర్తుడు, జిజ్ఞాసువు, ఇంకా కూడా అర్ధార్థి అనేటువంటి ఈ ముగ్గురు కూడా ఈ ప్రకృతి, ఈ నిరాకార పరబ్రహ్మస్వరూపము అనే ఈ రెంటి యందు కూడా వాడు జ్ఞానవంతుడై నిరంతరము జ్ఞానిలా మారి పరమాత్మ యందు సంలీనమైనప్పుడు మాత్రమే జ్ఞాని అయిన వాడు ప్రత్యేకమవుతాడు. కానీ లేకపోతే ఆర్తితో పిలిచిన, కోరికతో పిలిచిన, ధనము యొక్క కోరికతో దైవాన్ని సేవించిన వీరు ముగ్గురు కూడా జన్మ జరా మరణాలను పొందవలసిందే కదా. ఈ ద్వైత ప్రపంచమునందు అనేకత్వమునందు అనేక ఉపాధి పరంపరలను కొనసాగిస్తూ తిరుగాడుచూనే ఉంటారు. అదే జ్ఞానైతే రెండు లేనటువంటిది.
ద్వితీయం నాస్తి, సమానమైనది కూడా లేని సర్వము కూడా వ్యాపించి ఉన్నటువంటి ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మమునందు ఆ యొక్క ఒకటియే అయినటువంటిది అద్వితీయమైనటువంటి వీధులలో విహరిస్తూ ఉంటాడు. అంటే భగవంతుడు తనకంటే వేరుగా ఉన్నాడు అని తలంచి ధ్యానించడం అనేటువంటిది ప్రారంభ స్థితిలో జరుగుతుంది జ్ఞానికి. ఆరూఢ స్థితిలో భగవానుడు తనకంటే వేరుగా ఉండడు, ధ్యాత ధ్యేయమై కనబడుతూ ఉంది. జీవుడు శివుడవుతాడు. ఇటువంటి స్థితి నిరంతరం కూడా ఆత్మచింతన చేతనే అహంభావము అనేది నిర్మూలించబడుతుంది. ఎప్పుడైతే అహంభావము అనేది నశించిపోయిందా ఇక వాసనలు అనేవి పూర్తిగా నశించిపోతాయి. ఎప్పుడైతే వాసనాక్షయము అనేది కలిగిందా ఇక అప్పుడు ఉన్నదని లేనిదని అనేటువంటిది ఏమీ ఉండదు. అందుకే ఇక వాసనాక్షయము వలన కలుగగలుగుతుంది కదా. ఇటువంటి నిరంతరమైనటువంటి చింతన చేతనే అహంభావ నిర్మూలనము జరుగుతుంది. అహంభావం నిర్మూలన చేతనే ఈ ఇంద్రియ సంఘాతమైన దేహము నేను అనేటువంటి భావన ఉండదు. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో అది నేను అనే దాని చేత స్థిరపడిపోయి కోరికలు వాసనలు అన్నీ కూడా నశించిపోవడము చేత ఏకప్పుడు జీవుడు శివుడుగా కలగలుగుతాడు. అందుకనే యుక్తాత్మ అని కదా చెప్పబడింది. అంటే జ్ఞాని ఆత్మయందే తన యొక్క చిత్తాన్ని నిరంతరం కూడా సంలగ్నం చేస్తూ ఉంటాడు అని కదా అర్థము. ఆత్మ పదవిని అంటే దైవ పదవిని అనుత్తమాం గతి అని చెప్పడం ఏమిటి అంటే సర్వోత్తమమైనటువంటి గతిగా, ఉత్తమమైనటువంటి గతి మాత్రమని చెప్పలా, అంటే సర్వము కంటే ఉన్నతమైన ఉత్తమమైన ఉత్కృష్టమైనటువంటి గతిగా పదవిగా వర్ణించి చెప్పడం వలన ప్రపంచంలోని సమస్త ఇతర పదవులు కూడా దాని ముందు అల్పములే అని కదా తేలుతూ ఉన్నది. కాబట్టి సర్వులు కూడా ప్రయత్నము చేయాలి. వారిదైనటువంటి స్వకీయ పట్టుదలతో కూడుకొని ప్రయత్నపూర్వకంగా అటువంటి అన్నింటికంటే ఉత్తమమైనటువంటి సర్వోత్తమ బ్రహ్మ పదవి కోసమే ప్రయత్నించాలి. జీవితాలను ధన్యం చేసుకోవాలి అని చెబుతూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావళి బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.